హలో ఆల్, నేను పల్లవిని. వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ఐ అవ్వారాలు. చూస్తున్నారు కదండి, ఈరోజు వీడియో ఏంటంటే మా కాలేజ్ చూపిస్తాను. నేను చదువుతుంది నార్త్ వెస్ట్ మిసౌరీ స్టేట్ యూనివర్సిటీ. ఇది మేరీవిల్లో ఉంది, మిసౌరీ స్టేట్లో ఉంది, అమెరికాలో. సో ఇప్పుడు నేను చూపించబోయేది మెయిన్ బ్లాక్, దట్ ఈజ్ అడ్మిన్ బ్లాక్. ఈ యూనివర్సిటీ హిస్టరీ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే 1905 సంవత్సరంలో నిర్మించారనమాట. అంటే ఇప్పటికి దాదాపుగా 119 ఇయర్స్ అయింది కాలేజ్ స్టార్ట్ చేసి. మనం బిల్డింగ్ చూస్తేనే అర్థమయ్యేది ఎంత పాతగా ఉండిద్దో, కానీ చాలా బాగుండిద్ది కాలేజ్ మాత్రం. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే అడ్మిన్ బ్లాక్ లోపల ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఒక బోర్డు ఉండిద్ది. ఆ బోర్డులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అక్కడ ఏ ఆఫీస్, ఏ రూమ్ నెంబరు, ఏ ఫ్లోర్లో ఉంది అనేది. మనకి ఇక్కడ చూస్తే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని 3 లెవెల్స్ ఉంటాయి. అంటే 3 ఫ్లోర్స్ అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ 3rd ఫ్లోర్తో పెద్ద పనేం ఉండదు. సో ఇక్కడ కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూజ్ అవుద్ది. ఆ బోర్డు చూసుకుంటే కనుక క్లారిటీగా అర్థమైంది. ఇప్పుడు లోపలికి వచ్చిన వెంటనే ఒక పెద్ద హాల్ లాగా ఉండిద్ది. మనం లెఫ్ట్ సైడ్ లాస్ట్ నుంచి చూసుకుంటూ వద్దాం. ఇక్కడ చూస్తేమో రైట్ సైడ్లో ఒక క్యాషియరింగ్ ఆఫీస్ ఉంది. అంటే ఇంతకు ముందు ఇక్కడ ఫీజు కట్టడానికి వచ్చే వాళ్ళము, బట్ May 1 నుంచి క్యాష్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఏది అలో లేదని చెప్పారు. సో అప్పటి నుంచి మొత్తం ఆన్లైన్ అయిపోయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక అకౌంటింగ్, బడ్జెట్ అనేది, దాంతో మనకు పని లేదు. సో ఇక్కడేమో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫినాన్స్, మొత్తం ఫినాన్స్కి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ అది. మనకి ఫినాన్షియల్గా ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే వాళ్ళ దగ్గరకు వెళ్తే వాళ్ళు క్లారిఫై చేస్తారు. సో నెక్స్ట్ ఆఫీస్ ఏంటంటే హ్యూమన్ రిసోర్స్ ఆఫీస్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, స్టూడెంట్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది కూడా. ఈ ఆఫీస్లో ఆన్ క్యాంపస్ పార్ట్ టైం ఏమన్నా దొరికినా సరే దానికి సంబంధించిన పేపర్ వర్క్ అంతా అక్కడే జరుగుతుంది. సో హ్యూమన్ రిసోర్స్ ఆఫీస్ గుర్తుపెట్టుకోండి. ఇది బిల్డింగ్కి సెంటర్ అనమాట. సో నెక్స్ట్ రైట్ సైడ్ కనుక చూసుకుంటే ఇక్కడ కెరీర్ సర్వీస్ ఆఫీస్ ఉండిద్ది. ఇది మనకి చాలా హెల్ప్ అవుద్ది అనమాట. అంటే రెజ్యూమ్స్ బిల్డ్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఏమన్నా జాబ్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా సరే మనం అక్కడికి వెళ్ళి కన్సల్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ మనం ఇంకా చూసుకుంటే కనుక లాస్ట్లో కొన్ని ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి. అదేంటంటే ప్రెసిడెంట్ ఆఫీస్ అనమాట, ప్రెసిడెంట్ ఆఫ్ నార్త్ వెస్ట్ మిసౌరీ స్టేట్ యూనివర్సిటీ. నాకు ఇప్పటి వరకు ప్రెసిడెంట్ ఆఫీస్ ఇక్కడ ఉందని తెలియదు, నేను ఇప్పుడు ఇటు సైడ్ రాలేదు. సో ఇప్పుడు మనం అడ్మిన్ బ్లాక్ మధ్యలో ఉన్నాము. లెఫ్ట్ సైడ్ చూసాం, రైట్ సైడ్ చూసాం. నెక్స్ట్ పైన చూద్దాం 2nd ఫ్లోర్లో. ఇక్కడ మధ్యలో అబ్రహం లింకన్ స్టాచ్యూ ఉండిద్ది. ఈ ఫ్లోర్ ఏంటంటే ఆఫీస్ ఆఫ్ అడ్మిషన్స్ ఆపరేషన్స్, మొత్తము అడ్మిషన్స్ సంబంధించిన ఫ్లోర్ ఇది. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూస్తేనేమో అడ్మిషన్స్ అని చెప్పి ఒక బ్లాక్ ఉండిద్ది. దాంట్లో 6 రూమ్స్ ఉంటాయి, 240 నుంచి 246 వరకు. నెక్స్ట్ వచ్చేసి స్కాలర్షిప్స్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. స్కాలర్షిప్ ఉన్న వాళ్ళకి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలనుకునే వాళ్ళకి ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఆఫీస్. ఇక్కడ మనకి మెయిన్గా డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేస్తాము ఆ గ్రాడ్యుయేట్ ఆఫీస్లో. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న డాక్యుమెంట్స్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. వాళ్ళు జిరాక్స్ తీసుకొని వెంటనే ఇచ్చేస్తారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. మనం రైట్ సైడ్ ఆఫ్ ద బిల్డింగ్ చూసుకున్నామంటే కనుక ఫస్ట్ వచ్చే ఆఫీస్ ఏంటంటే రిజిస్ట్రార్ ఆఫీస్. దీంట్లో మనం ఎన్రోల్మెంట్ లెటర్స్ తీసుకోవచ్చు. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు లైసెన్స్ అప్లై చేసుకోవడానికి కానీ, లేకపోతే LLR అప్లై చేసుకోవడానికి కానీ ఇక్కడ ఎన్రోల్మెంట్ లెటర్ తీసుకోవాలి. నెక్స్ట్ యూనివర్సిటీ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్, దానికి సంబంధించిన ఆఫీసులన్నీ లోపల ఉంటాయి. ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలోకి వెళ్దాము. ఇది ఏంటంటే అడ్మిన్ బ్లాక్కి బ్యాక్ సైడ్ ఉండిద్ది. పార్కింగ్ ఏరియా ఏంటంటే 2 బిల్డింగ్స్కి మధ్యలో ఉండిద్ది. ఒకటి గ్యారెట్ స్ట్రాంగ్, ఇంకొకటి అడ్మిన్ బ్లాక్. సో ఇప్పుడు ఇది అడ్మిన్ బ్లాక్ బ్యాక్ సైడ్ అనమాట. మనం ఇందాక చూసింది ఫ్రంట్ సైడ్. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కనుక యూజ్ అయ్యిద్ది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కూడా ఆన్ చేయండి. మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు.